రేపు 23rd మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ జరగబోతుంది కదా. మరి ఈ టెస్ట్లో ఇండియా ఖచ్చితంగా గెలిచి చేరాల్సిందే కదా, ఎందుకంటే ఒకవేళ ఓడిపోయారంటే సిరీస్ ఓడిపోయినట్టే. సో అందుకని చెప్పేసి మరి మన టీమిండియా ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే మనం ఈ టెస్ట్కి గెలవగలుగుతాం. అందుకని చెప్పేసి మనకి మాజీ క్రికెటర్స్ చాలామంది కూడా ఇప్పుడు కొన్ని చేంజెస్ చేయమని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే మరి దీంట్లో భాగంగానే హర్భజన్ సింగ్ కూడా రీసెంట్గా టీమ్ మేనేజ్మెంట్కి, అదేవిధంగా శుభ్మన్ గిల్, అలాగే మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఒకటే చెప్తున్నాడు. అతను ఏమంటున్నాడు అంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి, సెకండ్ మ్యాచ్లో నేనేం చెప్పాను, నితీష్ కుమార్ రెడ్డిని కాకుండా ఇటువైపు కుల్దీప్ యాదవ్ని లోపల తీసుకురండి అని చెప్పాను. అయినా సరే ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత థర్డ్ టెస్ట్లో కూడా అదే చెప్పాను. సో అది ఎవరు కూడా చేయలేదు. మరి ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా అయినా సరే స్పిన్కి బాగా అనుకూలించింది అక్కడ. ఇప్పుడైనా సరే ఈ ఒక్క చేంజ్ చేయండి, ఎవరిని కుల్దీప్ యాదవ్ తీసుకురండి. ఎందుకంటే మాంచెస్టర్ వేదికగా స్పిన్నర్స్కి కొంచెం అనుకూలించింది. దాంతోపాటు మనకి రెండు వైపులా టర్న్ చేయగలుగుతాడు బాల్ని కుల్దీప్ యాదవ్. సో దానివల్ల వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనోడు చూసుకుంటే వికెట్ టేకింగ్ బౌలర్ కూడా కాబట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకురండి. వాళ్ళు కొంచెం బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడదామని చెప్పేసి ట్రై చేసినా సరే మనోడు దానికి ఎటువంటి తావు లేకుండా చేస్తాడు కాబట్టి, సో కుల్దీప్ యాదవ్ ఉంటే ఖచ్చితంగా మనం రేపు జరగబోయే మ్యాచ్ గెలుస్తాం అని చెప్పేసి హర్భజన్ సింగ్ అయితే మాట్లాడాడు అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. అంటే మనకి నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వస్తే పర్ఫెక్ట్గా ఉండిద్దా ప్లేయింగ్ 11? సో దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.